చివరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు నన్ను తిరుపతికి రప్పించుకున్నారు. రైలు దిగగానే విష్ణు నివాసంలో లాకర్ తీసుకొని అక్కడే ఫ్రెషప్ అయ్యాం. అనంతరం ముందుగా శ్రీ గోవిందరాజ స్వామివారిని, ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారిని భక్తితో దర్శించుకున్నాము. అక్కడే అన్నప్రసాదం స్వీకరించి మనసులో భక్తితో అలిపిరి మెట్ల వైపు ప్రయాణం ప్రారంభించాము. అలిపిరి వద్ద కొబ్బరికాయ కొట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను మరియు నా కజిన్ ఎన్నో సంవత్సరాలుగా మనసులో ఉన్న మొక్కును ఈరోజు కలిసి నెరవేర్చాలని సంకల్పించాము. మొదట రాజగోపురం వద్ద దర్శనం చేసుకొని నెమ్మదిగా భక్తిభావంతో అలిపిరి మెట్లు ఎక్కడం ప్రారంభించాము. కొన్ని గంటల ప్రయాణం తర్వాత గాలిగోపురం చేరుకొని కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నాము. మధ్యలో ఉన్న హనుమంతుని దర్శనం చేసుకోవడం మనుష్యకు ఎంతో ధైర్యాన్ని, శక్తినిచ్చింది. కొంతమంది భక్తులు ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ స్వామివారిని స్మరించడం ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చింది. ఆ తర్వాత మోకాల పర్వతం వద్ద 11 మెట్లు ఎక్కి అలసటి ఉన్న భక్తి మాత్రం తగ్గలేదు. చివరకు 3500 మెట్లు పూర్తి చేసి ఎన్నో సంవత్సరాలుగా అనుకున్న మొక్కును మేము పూర్తి చేసుకున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం, ఆ క్షణంలో మనసు ఎంతో తేలికగా మారింది. ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయాయి. స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పూర్తిగా అనుభవించాము. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.